మీరు ఉన్నప్పుడు శాసన గవర్నమెంట్ ఆధ్వర్యంలో శాసనం చేయకుండా పోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్య కోసం వైద్యం కోసం అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి ఇది రెండు పేదవాళ్ళకి చాలా అవసరం అని చెప్పి ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఉండాలి. ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్న సౌకర్యాలన్నీ కూడా అది గవర్నమెంట్ పరిధిలో నిర్వహణ జరిగితే ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఉద్దేశంతో శాంక్షన్ చేపించి ఇప్పటికే 7 మెడికల్ కాలేజీలు రన్ చేస్తూ ఈ సంవత్సరానికి 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాల్సిన పరిస్థితుల్లో ఇది పబ్లిక్ నుంచి ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో ఇంటింటిలో ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి పోయి వివరాలు తీసుకుని వచ్చి గవర్నమెంట్ గారికి ఇచ్చేందుకు స్వయంగా వివరాలు చేపడితే అందుకు అనేక ఆంక్షలు పెట్టినా కూడా కోటి సంతకాల కంటే ఎక్కువగా సమాయత్తం చేసి ప్రజల్లోకి పోయడం జరుగుతుంది. అయితే మీరు ఇది ప్రైవేటీకరణ ప్రతి కాలేజీ కూడా ఈ రోజు సుమారు 500 కోట్ల రూపాయలు దాకా అక్కడ ఉండే భూములు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉండే సమస్యల పరిస్థితుల్లో మీరు 99 పైసలకు అసలు 99 పైసలు అనేది ఏంటది అంటే మీ దగ్గర ₹1 కూడా తీసుకోలేదు అని చెప్పడం మీరు యొక్క ఉద్దేశమా? నేను చెప్పడం ఒకటి మీరు ఏదైనా మీ మీద ప్రజలందరూ కూడా సామాన్య ప్రజలు చేస్తారని ఉద్దేశంతో ఓటు జరిగింది. అయితే ఈ రోజు మీరు పూర్తిగా పెత్తందారులతో పక్కనే ఉండాలని చెప్పేందుకు ఇది పూర్తిగా నిదర్శనం తెలియజేసుకుంటూ ఇప్పటికైనా సరే మీరు కన్ను తెరిచి ప్రజల అభిప్రాయం మేరకు ఇది ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి కోరుతున్నాం.